యోందెబెరీం 14వ తారీఖు 8వ నెల 2025వ సంవత్సరం. మన దేవుడు మనకిస్తున్న చక్కటి మాట కీర్తనల గ్రంథము 18వ అధ్యాయము 48వ వచనం. నీవు నన్ను విడిపించుదువు. హల్లెలూయా. ఈ విడిపించేవాడు దేవుడు మాత్రమే. ఎవరు ఎవరిని విడిపించలేరు. ఎవరు ఏ విధంగానూ తన యొక్క సహోదరుణ్ణి విమోచించలేరు. కొన్ని బంధకాలు, కొన్ని కట్లు ఉంటాయి. దేవుడే అన్నాడు, సమాజ మందిరంలో ఒక స్త్రీని చూసి ఆ స్త్రీకి నడుము వంగిపోయి ఉంది, అది సాతాను కట్టిన కట్లు అంటాడు దేవుడు. ఇదిగో ఆమె అబ్రహాము కుమార్తె, సాతాను కట్టేసిన కట్లు ఆమె నడుము వంగిపోవడం అంటారు. అనారోగ్యం అన్నది ఒక కట్టు, అది ఒక బంధకం. ఉద్యోగం లేకపోవడం ఒక బంధకం, కుటుంబాలు నాశనం అయిపోవడం అది ఒక బంధకం. అన్నిటి నుంచి విడిపించేవాడు దేవుడే. అనారోగ్యాలు, భయంకరమైన చీకటి శక్తులు కొంతమంది మీద ఏలుబడి చేసి పాపం ఆరోగ్యాలన్నీ దెబ్బతీస్తూ ఉంటాయి. దేవుడే వారిని విడిపించేవాడు. ధనం ఉన్నంతసేపు హాస్పిటల్ ఉంటే పరిగెడతారు. ఆ ధనం కాస్త హరించుకుపోయాక ప్రార్థనకు వస్తూ ఉంటారు. ప్రార్థన నూనె రాయించుకుంటారు. దేవుడు కృప, ప్రార్థించినప్పుడు దేవుడు స్వస్థత ఇస్తూ ఉంటాడు. దేవుడే విడిపించేవాడు. అంత మాత్రమే కాదు, అక్కడ ఉంది చూడండి, నా మీదికి లేచి వారి కంటే ఎత్తుగా నీవు నన్ను హెచ్చించుదువు. ఇక్కడ అలాట దేవుడు విడిపిస్తాడు. వాళ్ళ మీదకి అనేక మంది లెగ్స్ వచ్చేస్తున్నారట. దేవుడు ఏం చేస్తాడట, వాళ్ళకన్నా వీళ్ళని హెచ్చుగా అంటే వాళ్ళు ఎంతమంది లెగ్స్ వచ్చినా వీళ్ళు బాగా హైట్ అయిపోతారు, బాగా పెద్దగా అయిపోతారు. ఏంటి అలా అయిపోతారు అంటే కాదు, వీళ్ళ యొక్క శక్తి గొప్పదైపోద్ది, వీళ్ళ వెనకాల బలం గొప్పదైపోద్ది. ఏంటి ఎలాగంటే దేవుడు నిన్ను ఎత్తి పట్టుకుంటాడు. హల్లెలూయా. దేవుడు నిన్ను ఎత్తి పట్టుకుంటాడు. నువ్వు మనుషులకే అందవు, నువ్వు శక్తులకి అందవు, నువ్వు దేనికి అందవు. ఎలా నాశనం చేయాలని ఆలోచిస్తుంటారు, ఎలాగ నాశనం చేయలేరు. అప్పుడు వాళ్ళు నిన్ను బట్టి దేవుడు పాదాల దగ్గరకు వస్తారు. హల్లెలూయా. నీవే విడిపించువాడు. నువ్వు ఎత్తుకుంటావు, దేవుడు మనల్ని ఎత్తుకుంటాడండి. దేవుడు మనల్ని ఆపద కాలంలో ఆయన మనకు ఆశ్రయదొరకు, ఆయన మనల్ని ఎత్తుకుంటాడు, తన చంకని ఎత్తుకుంటాడు. ముదిమి వచ్చే వరకు ఎత్తుకునేవాడు ఆయనే. ఏమా ఇంకా అక్కడ ఉంది, బలాత్కారము చేయు మనుష్యుల చేతిలో నుండి నీవు నన్ను విడిపించదు. బలాత్కారము చేయు అంటే మనకన్నా వాళ్ళ బలం ఎక్కువ అనమాట. కాబట్టి మన మాట ఇంకా చెల్లదు, మనమేవి ఇంకా చెల్లవు. బలాత్కారం అంటే బలమును ఉపయోగించేవారని అర్థం. అలాంటి బలము ఉపయోగించే వారి దగ్గర నుంచి దేవుడే విడిపిస్తాడట. నిన్ను విడిపించేవాడు దేవుడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.